నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్ ప్రాంతంలో యూరియా కొరత లేదు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీడియాతో వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ వెల్లడి. భీమ్గల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక. పాల్గొన్న సబ్ డివిజన్ చైర్మన్ ఏరువాక నారాయణ. కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి మరియు మాజీ ముఖ్యమంత్రి రోషయ్య జయంతి వేడుకలు. ఆర్మూర్లో ఎటువంటి యూరియా కొరత లేదని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని PACSలో యూరియా సరఫరాను వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో గల రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని అన్నారు. మన ఆర్మూర్ మండలంలో చూసుకున్నట్టయితే 24,000 ఎకరాలు సాగులో ఉంది. ఆ 24,000 ఎకరాలకు గాను మనకు 4,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మనం అంచనా వేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ సీజన్లో జూన్ 1 నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు ఉధృతిగా యూరియా సేల్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మన మండలంలో 3 డిఫాల్ట్ సొసైటీలు కొద్దిగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడం వల్ల, అందులో ఆర్మూర్, గోవిందపేట్, పెరిగిట్ అట్లాంటివి ఉండడం వల్ల కొద్దిగా పేమెంట్ లేట్ కావడం వల్ల ఈ ఆర్మూర్ సొసైటీలో యూరియా అనేది కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకొని పిప్పి నుంచి ఆర్మూర్కి యూరియా పెట్టించి ఇక్కడ అమ్మివేయడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి మనము రోజుకి 3 రోజుల చొప్పున మనం ఇక్కడ యూరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సరిపడా యూరియా ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కడ కూడా కొరత లేదు. ఇంకా మీదట కూడా రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకి ప్రతి దఫాకి యూరియా అందించే బాధ్యత వ్యవసాయ శాఖ తరఫున, గవర్నమెంట్ తరఫున ఈ ప్రకటన జారీ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన వారు నిర్మాణాలు చేపట్టాలని, విడతల వారీగా ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. అనంతరం 30వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి మార్కింగ్ చేసి ప్రొసీడింగ్ కాపీలను కమిషనర్ అందించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని శ్రవంతి, కలెక్టరేట్ AO ప్రశాంత్, ఇతర అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, బీసీ కుల సంఘాల నాయకులు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సరైన నివేదిక పంపకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, యూరియా కొరతకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో కిసాన్ మోర్చా నాయకుడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సరైన యూరియా డిమాండ్ పంపకపోవటం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతకు కేంద్రం కారణమని చెప్పడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు, కార్యదర్శి ప్రశాంత్, జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, కిసాన్ మోర్చా పట్టణాధ్యక్షుడు లింగం తదితరులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. ఎక్కడ కూడా ఏ రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేకపోయిను. రైతు భరోసా అని చెప్పిను. ఒకసారి 4 ఎకరాల వరకు ఇచ్చి చేతులు దొక్కున్నారు. మొన్న ఎలక్షన్ల కోసము పూర్తి స్థాయిలో వేసిండ్రు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేస్తామని చెప్పిను. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయలేకపోయిను. బోనస్ ఇప్పటి వరకు 2 నెలలు అయిపోతుంది. ఈ యొక్క రబీ సీజన్ అయిపోయి సన్న వెరైటీ మీరు చెప్తే పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లానే కాదు రాష్ట్రంలో అత్యధికంగా సన్న వెరైటీలు వేస్తే ఇప్పటికీ కూడా ఏ ఒక్క రైతుకు బోనస్ ఇవ్వలేకపోయిను. మీరా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీ
హామీల్ని వెంటనే రైతులకు నెరవేర్చాలి. లేకుంటే మరొకసారి కేంద్రం మీద మాట్లాడితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకునే హక్కు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియాను ఎప్పటికప్పుడు మీరు విధి విధానం రూపొంచుకొని ఒక నిర్దిష్ట ప్రణాళిక పెట్టుకొని రైతులు ఆగం కాకుండా, రైతులు ఆగం చేయకుండా ప్రణాళిక ప్రకారం ఏఈఓలను కానీ ఏఓలను కానీ జేడీలను కానీ వాడుకొని క్రమశిక్షణ పరంగా రైతులకు మీరు సూచనలు చేసినట్లయితే ఇట్లాంటి గొడవలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సీజన్ అయిపోయేంత వరకు రైతులను మీరు ఏ రకంగా మోటివేట్ చేస్తారు, ఉన్న యూరియాను ఎట్లెట్లా ఇస్తారు, ఇచ్చి గొడవలకు ఈ లైన్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మనవి కూడా చేస్తాము. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల సాంఘిక సంక్షేమ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు. కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని, టాయిలెట్లను పరిశీలించారు. అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు సౌకర్యాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హెచ్చరించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సురేష్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు సంతాప తీర్మానం ఆమోదించి నివాళులర్పించారు. ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో ఆకలి తీర్చే అన్నదాతల ఆకలి కేకలు నేటి పాలకుల అసమర్థతకు నిదర్శనమని కొనియాడారు. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పాలవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆగ్రహించారు. ఎరువుల మీద సబ్సిడీ సైతం ఎత్తివేసి నకిలీ విత్తనాలను పంపిణీ చేసి రైతులను మోసం చేసిన వారిపై కేసులు నమోదైన దాఖలాలు లేవని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం, పంటలకు మద్దతు ధర, సబ్సిడీ విత్తనాలు, రైతులకు సరిపడా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా నాయకులు కిషన్, సహాయ కార్యదర్శి బాబన్న, మాస్లైన్, పిఓడబ్ల్యూ నాయకులు తదితరులు ఉన్నారు. ఈ దేశం మనదేరా, దుక్కులు దున్నిన రైతుది, ఆ మొక్కలు నాటిన కూలిది, రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులది కార్మికులది, ఈ కార్మికులది కార్మికులది. పాత ఫ్యాక్టరీలు అన్ని అమ్మేస్తున్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మిత్రులకు అమ్మేస్తున్నాడు. మరి ఈ అప్పులన్నీ ఎందుకు చేసిందంటే చెప్పే జవాబు ఎవ్వడూ లేడు. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయి, ఏమవుతున్నదో కూడా ఎవరు తెలియదు. చేయాలంటే నువ్వు నీ నిధుల్లో కూర్చుంటే కాదు, పోరాటం చేయాలి. పోరాటమే ఒక విజయాన్ని సాధించగలుగుతాము అనే విశ్వాసాన్ని తాను దుడికోరయ్యా. పనిచేసే వాళ్ళే రాజ్యాన్ని ఏలాలి అని చెప్పిండు. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మట్టి మనుషుల్ని వజ్రాలుగా తీర్చిదిద్దింది, తెల్లనాట్లు చేసింది, తొలల్ని ఊరు నుంచి పారగొట్టింది. దాని చరిత్రలో, ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో మనం స్ఫూర్తి పొందడం అంటే వ్యక్తులతోనే, గుంపుతోనే విప్లవ సాధన రాదు. అశేష ప్రజానీకంలో మేము నిమగ్నమై మన రాజ్యాన్ని మనమే తెచ్చుకుందాం అని చెప్పేసి పోరాటాన్ని అందించిన, ఆ లక్ష్యాన్ని అందించిన మహాత్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఆర్మూర్ పట్టణంలోని 22 9వ వార్డులలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్గా వ్యవహరించిన కొణిజేటి రోషయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు. రోషయ్య చిత్రపటానికి కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, కలెక్టర్ టేవో ప్రశాంత్, డివైసీఓ పవన్ కుమార్, ఇతర అధికారులు, కలెక్టర్లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో జమీందారులకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత దొడ్డి కొమరయ్యకే దక్కుతుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, సిఐటియు మండల కన్వీనర్ ఎల్లయ్య మాట్లాడుతూ జమీందారుల దోపిడీకి, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించిన ఘనత దొడ్డి కొమరయ్యకే దక్కుతుందని కొనియాడారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై పోరాడటానికి ప్రజలు సంసిద్ధులు అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రైతు సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటి యువతరాన్ని కదిలిస్తాం. ఆయన స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఇప్పటికే పేదలు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి మాకు గుడిసెలు ఈ పట్టాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆ పట్టాల కోసం ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, కట్టినటువంటి ఇండ్లు ఖాళీగా ఉంటా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పేదలకు అందే విధంగా ఈరోజు మరి దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటి రేపు రానున్నటువంటి రోజుల్లో ఉద్యమిస్తాం. అదే మాదిరిగా రేపు ఈరోజు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. అనేక రైతులు చాలామంది ఈరోజు వాస్తవ పరిస్థితుల్ని పక్కన పెట్టేసి ఆ రోజు ఉన్నటువంటి ధరణిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల పైనే ఈరోజు చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యలే పరిష్కారం చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి పేదలకి, రైతులకి సమస్య పరిష్కారం కావట్లేదు. అందుకే ఈ దేశంలో పేదలు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున రేపు 9వ తారీఖు నాడు మరి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొరకు ఆనాడు దేశముఖులు, పటేల్, పట్వార్లు మరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో మరి తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య ఆ రోజు దేశ్ముఖి అండతోటి దొడ్డి కొమరయ్యని ఆ రోజు కలవడం జరిగింది. ఆయనకు బుల్లెట్ కడుపులో పడ్డాను కూడక ఆ పేగులు ఇట్లా జరుపుకుంటూ కూడక మరి ఆ రోజు కమ్యూనిస్టు అర్దిల్లాలే, దేశ్ముఖ్ నశించాలే. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో మొహరం సందర్భంగా పీర్లను మైనార్టీ సభ్యులు అందంగా ముస్తాబు చేశారు. మొహరం పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లితో పాటు ఆర్మూర్, పెరికిట్, మామిడిపల్లిలో పండుగ నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో పీర్లను అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లింలు ప్రార్థనల అనంతరం వారు మాట్లాడుతూ పీర్ల పండుగ సందర్భంగా పీర్లు ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో ఊరేగించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా పీర్ల ఊరేగింపు వల్ల వాటి నుంచి ఉపశమనం దొరుకుతుందని, ప్రతి ఒక్కరికి మంచి చేకూరుతుందనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 24వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్, గంబూషియా చేపలను వదిలారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ వర్షాకాలం ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ మహాసభ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్పల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకు మండలం నుంచి సుమారు 1500 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలి వెళ్లారని చెప్పారు. సభలో ప్రధాన అంశాలపై ప్రత్యేక ప్రసంగం కోసం తరలి వెళ్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రావు, నట్ట తిరుపతి, వినోద్, గంగారెడ్డి, సాయిరెడ్డి, గోపి, హ్యాపీ గంగాధర్, బాలయ్య, రాజేందర్, గంగాధర్ తదితరులు ఉన్నారు. హామీలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించుకోవడమే లక్ష్యంగా ఈరోజు ఈ బహిరంగ సభకు జక్రాన్పల్లి గ్రామం నుండి మరియు మండలం నుండి భారీగా 150 మందితో బయలుదేరడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లలో ప్రతి గ్రామంలో ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నమ్మకంతో ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హామీలు మరియు మాకు నమ్మకం ఉంది అని తెలియజేసుకుంటూ ఈ సభను విజయవంతం చేస్తున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో గల్ఫ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
జక్రన్పల్లి మండల కేంద్రంలో గల్ఫ్ బాధితుడు నడ్డపెద్ద భోజన కుటుంబానికి జీడబ్ల్యూఏసీ సభ్యులు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జీడబ్ల్యూఏసీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రత్న ప్రత్యేక చొరవతో వారికి ఆర్థిక సహాయంతో నాణ్యమైన వైద్యం కోసం వారికి అండగా నిలిచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గొల్లపల్లి సత్యం, ఉపాధ్యక్షులు సముద్రాల తిరుపతి, భూమన్న, రాజేందర్, గంగరాజ్యం తదితరులు ఉన్నారు. లో సభ్యుడిగా ఉండి వేరే దేశంలో చాలా ఉపాధ్యక్షుడు చేశాడు. అక్కడ చాలా మంది కార్మికులకు తన వంతు సహాయం అందించాడు. సహాయం చేసిన వ్యక్తికే ఈ రోజు అనారోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యం చెంది దాదాపు ఒక 7-8 లక్షల రూపాయలు ఖర్చుల పాలయ్యాడు. తనకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి మా వంతుగా మా జీడబ్ల్యూఎస్ సైనికులు మేము సుతా మీకు అండగా ఉంటాం భూమన్న అని చెప్పి మా వంతు తలో కొంత ఆర్థికం చేసి ₹1,05,000 మేము ఈరోజు పెద్ద భూమన్నకు అందజేయడం జరిగింది. జీడబ్ల్యూఏసీ వ్యవస్థాపకులు కృష్ణన్న ఆదేశాలు మరియు వంశన్న ఆదేశానుసారం మేము ఈ రోజు జక్రన్పల్లి రావడం జరిగింది. గల్ఫ్ కార్మికులు తెలంగాణ నుంచి 15 లక్షల పైసలకు బడి మేము గల్ఫ్లో ఉంటున్నాము. మేము ఉత్తగా అడుగుతలేము. మేము చాలా కష్టపడి పంపిన పైసలు GST ద్వారా ప్రభుత్వాలకు ఎన్నో కోట్ల రూపాయలు మేము ప్రతి నెల 1000 కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. అయినా మా గల్ఫ్ కార్మికులు ఏనాడు ఏ ప్రభుత్వాలు ఎలాంటిది అది చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న ఒకటి సంపూర్ణ NRI పాలసీ ఇస్తామన్నది, కానీ దానికి బడ్జెట్ ఇస్తామంటుంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇస్తామంటుంది. కాకపోతే NRI మేమేమంటున్నామంటే ఖచ్చితంగా దాన్ని స్థానికంగా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి బడ్జెట్ పెట్టి ఒక 500 కోట్లతో బడ్జెట్ పెట్టాలని మేము వేడుకుంటున్నాము. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నామని బాల్కొండ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. పాల్కొండ మండలంలోని కిషన్ నగర్ గ్రామంలో లబ్ధిదారులకు మండల మరియు గ్రామ టీఆర్ఎస్ నాయకులు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి అందుకున్న ప్రతి ఒక్కరూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారని అన్నారు. ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగభూషణం, రామగౌడ్, శరత్, షేక్ రెహముద్దీన్, ప్రసాదరావు, గంగాధర్, రాములు తదితరులు ఉన్నారు. పాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో మా కిసాన్ గ్రామంలో దాదాపుగా 8 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. వారు అనారోగ్యంతో హాస్పిటల్ బారిన పడిన సందర్భంలో వారు శాసన సహకారంతో ప్రభుత్వం నిధుల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. వారికి మా లబ్ధిదారులందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తున్నాం. జై తెలంగాణ. బాల్కొండ మండల కేంద్రంలోని నిమిషాంబాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి అమ్మవారిని అందంగా ముస్తాబు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తుల ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రతి జిల్లాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, దాతల స్వచ్ఛంద సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. దినదినం ఆలయ అభివృద్ధి చెందుతుంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, దాతలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ సబ్ డివిజన్ పరిధిలో భీమ్గల్, వేల్పూర్ మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ ఎరుకల నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ TGNPDCL పరిధిలో గల నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, KB, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల మరియు జగిత్యాల జిల్లాల పరిధిలోని HT మరియు LT వినియోగదారుల విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ ఫోరం నిజామాబాద్లో సంస్థ ఉందని ఆయన అన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చని, మీ ఫిర్యాదును రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నెంబర్ మరియు మీ యొక్క పూర్తి చిరునామాతో పోస్టు ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ చరవాణి 1912 ద్వారా ఆఫీస్కు పంపినచో సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ఫిర్యాదు చేయడానికి ఎలాంటి రుసుములు చెల్లించనక్కర్లేదని, ఫిర్యాదు చేయడానికి అడ్వకేట్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదని, ఫిర్యాదుదారుల నుంచి మరింత వివరములు తెలుసుకున్నటకు అవసరమైన ఏడల ఫోరం సభ్యులు మీ వద్దకే వచ్చి సమస్యల పరిష్కారానికి కావలసిన వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సేవ టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ కిషన్, ఆర్మూర్ DE రాజేశ్వర్, భీమ్గల్ ADE వినోద్, ఏఈలు సత్యప్రసాద్, గవస్కర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. డిపార్ట్మెంట్ చెప్పాలి, ఏమి చేయాలని కాకుండా ఎవరిది వాళ్ళు వాలంటరీగా కెపాసిటర్స్ వాళ్ళ మోటార్ల దగ్గర బిగించుకుంటే డిపార్ట్మెంట్కు ఇటు కన్సూమర్స్ రెండు రకాలుగా మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అది మర్చిపోకుండా కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా చాలా విపరీతంగా జరుగుతున్నాయి.
కాబట్టి అలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ మనం అవాయిడ్ చేయాలంటే ప్రతి విషయం కూడా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళతోనే పనులు చేసుకుంటే ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అనేది మనం అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలియని జ్ఞానంతో తెలియని ఆ సబ్జెక్ట్ మీకు తెలియదు కాబట్టి మీరు దాంట్లో చేతులు పెట్టేసి మనం అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది ఉండొద్దు. అలాంటి ఏదైనా కానీ ఒక నిమిషం 5-6 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ మిగత సమయంలో ఆ పని హైలైట్గా చూడాలంటే మనం సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళతోనే మనం పని చేసుకుంటే ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అనేది మనం మ్యాక్సిమంగా అవాయిడ్ చేయడానికి అవసరం. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బస్సాపూర్ సీజేబీడీ కంపెనీలో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోడ్స్గా తీసుకువచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారిని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు. సంఘటిత అసంఘటిత కార్మికులకు నెలకు పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, ఎన్పీఎస్ యూపీఎస్ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడం చాలా విచారదగ్గ అంశం. కాబట్టి ఇటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు పరిష్కారం చేయకపోవడం వల్ల కార్మికులందరూ అన్ని సంఘాలలో అన్ని యూనియన్లలో ఉన్నటువంటి కార్మికులందరూ కలిసి ఇట్లయితే బాగలేదు, పోరాటాల ద్వారానే మనం సాధించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం సార్వత్రిక సమ్మెకు పిలిపిద్దాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఈ నెల 9 తారీఖు నాడు, జూలై 9 తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది. ఆ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్ ప్రాంతంలో యూరియా కొరత లేదు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీడియాతో వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ వెల్లడి. భీమ్గల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక, పాల్గొన్న సబ్ డివిజన్ చైర్మన్ ఏరువాక నారాయణ. కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి మరియు మాజీ ముఖ్యమంత్రి రోషయ్య జయంతి వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.